దేవునికి స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. అయితే దేవుడు యెహోవా సేవకుడైన దావీదు కీర్తన అని చెప్పి రాయబడింది. ఆయన్ను సేవించడంలో దావీదు ఎంతో విశ్వాసంతో ఉన్నాడో అందుని బట్టి ఆయన సేవకుడు అని చెప్పని రాయబడింది. ఈ యొక్క కీర్తన చూసినట్లయితే 12 వచనములు ఉన్నాయి. మొదటి 4 వచనములు చూసినట్లయితే భక్తిహీనుల గురించి, దుర్మార్గుల గురించి, వాళ్ళ యొక్క క్రియల గురించి వివరించడం చూస్తున్నాం. వారు చేస్తున్నటువంటి ఈ యొక్క క్రియలు, వారు ఎలా దేవుని సన్నిధిలో ఉంటారో, దేవునికి విరుద్ధంగా ఉంటారో అని చెప్పి మనం చూడగలుగుతాం. ఎవరైతే ఆత్మలో దిగజారిపోయారో, ఏ వ్యక్తి అయితే ప్రార్థనా జీవితంలో దిగజారిపోయారో వాళ్ళు భక్తిహీనులుగా, దుర్మార్గులుగా ఉండడం చూస్తాం. మరి మొదటి వచనం చూసినట్లయితే, భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. భక్తిహీనుల హృదయంలో అతిక్రమం దేవోక్తి వల్ల పలుకుచున్నదంట. అతిక్రమం అంటే క్రమము కానిది, దేవునికి విరుద్ధమైనది, క్రమము కానిది. అది ఎలా ఉందంటే దేవోక్తి వల్లే, దేవుడే వాళ్ళ ద్వారా మాట్లాడారు అని చెప్పినట్టు పలుకుతున్నారంట. వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. దేవుని భయం అనేది అసలు బొత్తిగా లేకుండా వాళ్ళు ఉంటున్నారు. రోమిలికి రాసిన పత్రిక 3:18 చూసినట్లయితే, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు అని చెప్తున్నారు. ఎవరైతే దేవునికి దూరంగా ఉంటారో, భక్తిహీనులుగా జీవిస్తారో, దేవుని ఎడల భయము భక్తి లేకుండా జీవిస్తారో, వారి యొక్క కన్నుల ఎదుటంట దేవుని భయము బొత్తిగా లేదంట. మరి కీర్తనలు 14:1 వచనం చూసినట్లయితే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు, వారు తమ క్రియలు వారు దేవుడు లేని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు, వారు దుష్టవర్తనులై అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడునూ లేడు. భక్తిహీనులు ఎలా ఉంటారంటే, దుర్మార్గం కార్యక్రమాలు చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు మంచి చేసేదానికి అసలు ఆలోచించరు. వాళ్ళ కార్యములన్నీ అసహ్య కార్యములై ఉంటున్నటువంటిగా మనం చూస్తుంటాం. మేలు చేయటం వాళ్ళకి చేత కాదంట భక్తిహీనులకు. అదే ఇక్కడ చెప్తున్నాడు. చూస్తున్నట్లయితే అతిక్రమము చేసేవారు దేవుని భయం బొత్తిగా లేకుండా ఉండడం మనం గమనించగలుగుతాం. కీర్తనలు 5:9 వచనం చూసినట్లయితే, వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. ఇక భక్తిహీనులు ఎలా ఉంటారంటే, యథార్థత వాళ్ళలో ఉండదంట. వారి అంతరంగము నాశనకరమైన గుంట వల్లే జీవిస్తుంటారంట. వారి కంఠము, వారి నోరు తెరిస్తే ఎవరిని నాశనం చేద్దామా, ఎవరిని పట్టుబడదామా అని చెప్పి తెరిచిన సమాధి వల్లే ఉంటదంట. వారి నాలుకతో ఇచ్చకములాడు వారుగా ఉంటున్నారంట. అలాంటి వారు భక్తిహీనులుగా ఉంటున్నారని, అలాంటి భక్తిహీనులకు దూరంగా ఉండాలని చెప్పి దేవుడు మనతో సెలవిస్తున్నాడు. మరి 2వ వచనం చూసినట్లయితే, వాని దోషము బయటపడి అసహ్యముగా కనబడే వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్తుతి చేయుచున్నది. మరి ఈ భక్తిహీనులు చేస్తున్నటువంటి దోషములు, వాళ్ళ యొక్క అతిక్రమములు వాళ్ళకి బయటపడే వరకు అసలు వాళ్ళు చేసేదే కరెక్ట్ అనిపిస్తుంది. ప్రతిదీ వాళ్ళు కరెక్ట్. ఈ లోక జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ జీవితము దేవునికి ఇష్టానుసారంగా జీవించాలి. అయితే వీరైతే వాళ్ళకి ఇష్టానుసారంగా జీవించి దేవుని చిత్తాన్ని ఎరుక్కుంటా వాళ్ళ చిత్తాన్ని దేవుడికి అన్వయించుకొని జీవించేవారుగా ఉంటున్నారు. వాళ్ళు ఎలా ప్రవర్తించే వాళ్ళని ఏమంటారంటే పశుప్రాయులు అని చెప్పి అనడం మనం చూడగలుగుతాం. ఎందుకంటే వారు చేసిన ప్రతి కార్యము వాళ్ళకి తప్పుగా అనిపించదు, అసహ్యముగా అనిపించదు. వారి దృష్టి ఎదుట దేవుని యొక్క భయం అనేది లేనే లేదు. ఎందుకంటే వారి యొక్క మనోభీష్టుని బట్టి వాళ్ళు అసహ్యపడుతుంటారు. దేవుని వాక్యం సెలవిచ్చినట్లు ఇర్మీయా గ్రంథం 17:9 వచనంలో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగల వాడెవడు. ఈ యొక్క హృదయంలో వారి యొక్క దేవుని వాక్యం లేనందువలన, దేవుని యొక్క ఆత్మీయ జీవితం వల్ల లేనందువలన వాళ్ళు హృదయము ఏం చేస్తున్నారో, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు చేసేదే వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు కనుక ఆ యొక్క దోషము బయటపడే వరకు వారు కరెక్ట్, మేము చేసే ప్రతి పని కరెక్ట్ గానే ఉంది అని అనుకుంటారు. ఇర్మీయా గ్రంథం 2:23 వచనం చూసినట్లయితే,
నేను అపవిత్రత నందిన దానను కాను, బయలుదేవతను అనుసరించి పోవుదానను కాను అని నీవు ఎట్లు అనుకుందువు? లోయలో నీ మార్గమును చూడుము, నీవు చేసిన దాన్ని తెలుసుకొను. నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు వడిగలా ఉంటేవు. నేను అపవిత్రం, నేనేం తప్పు చేయడం లేదు, నేను ఎవరిని అనుసరించి నేను దేవుని యందే ఉన్నాను అని చెప్పని అనుకుంటారంట. కానీ వారు ఎట్లా నడుచుకుంటారో మార్గములో వాళ్ళ మార్గములు చూడమని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు చేసిన దాన్ని తెలుసుకొనుము, నీవు త్రోవలలో అటు ఇటు తిరుగులాడు వడిగల వంటివు. అంటే అతనికేమో నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను, నా దేవునిలో ఉన్నాను, నేను కరెక్ట్ గానే ఉన్నాను, నేనే తప్పు చేయలేదని అనుకుంటాడు భక్తిహీనుడు. కానీ అతను చేసే మార్గము అతనికి మంచిది అనిపిస్తుంది. కానీ దేవుని దృష్టిలో ఆత్మీయంగా చూసినట్లయితే అతను అటు ఇటు తిరుగులాడు ఒంటి వల్లే ఉన్నట్టు దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. 3వ వచనం చూసినట్లయితే, వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు, బుద్ధి కలిగి ప్రవర్తింపను, మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. మరి భక్తిహీనుడు పాపమునకు కపటమునకును ఆస్పదముగా ఉన్నట్టు చూడగలుగుతాం. అందరూ వారి నోరు తెరిస్తే అబద్ధములాడు వారు గాను, మోసకరమైన మనసు గలవారై ఇచ్చుకములాడు పెదవులు కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు భక్తిహీనులు. అలాంటి వారు దేవునికి అసహ్యులుగా ఉంటున్నారు. 4వ వచనం చూసిన, వాడు మంచము మీదనే పాప యోచనలు యోచించును, వాడు కాని నడతలు నడుచువాడు, చెడుతనము వానికి అసహ్యము కాదు. మీకా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్టకార్యములు చేయి వారికి శ్రమ, అలాగూ చేయుట వారి స్వాధీనంలో ఉన్నది. ఎందుకంటే వీళ్ళు కన్నులు ఎదుట దేవుని భయం లేదు, వాళ్ళ హృదయంలో దేవుని వాక్యము, వాళ్ళ ఆత్మీయతలో లేరు. కాబట్టి వాళ్ళు మంచం మీదనే పరుండి మోసపు క్రియలు, ఎవరిని నాశనం చేద్దామా, ఎవరిని మోసం చేద్దామా, ఎవరిని దోచుకుందామా, ఎవరిని ఇట్లా చేద్దామా అలా చేద్దామా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటారు. కాబట్టి వారి యొక్క దుష్కార్యములు చేయవారు, అలాంటి వారికి శ్రమ అని చెప్పి దేవుని వాక్యం తెలియబడుతుంది. అలాగ చేయుట వారి స్వాధీనంలో ఉన్నది. వారి హృదయము కఠినమై ఉన్నది కాబట్టి, పశ్చాత్తాప హృదయం అలా లేదు కనుక వాళ్ళు అలా చేయటానికి పూనుకొని దేవుని భయం భక్తిగా లేకుండా జీవిస్తున్నారు. అందుకే ఆసాపు ఒక భక్తుడు 73వ కీర్తనలో అంటున్నాడు, ఆయన ఈ భక్తిహీనులు వాళ్ళు వర్ధిల్లటం చూసి, వాళ్ళు బాగుండటం చూసి ఓర్చుకోలేక మచ్చరపడి దేవుని సన్నిధికి పోయి ఏం చేస్తారంటే, దేవా ఎందుకు దేవా మేము ఇంత భక్తిగా ఉండడం, ఎందుకు నేను ఇలా ఉండడం, వీళ్ళు చూస్తే భక్తిహీనులు చూస్తే వాళ్ళు వర్ధిల్లుచున్నారు, బాగున్నారు, మరి మేమైతే ఇట్లా ఎందుకు బాధపడాలి దేవా అని చెప్పని దేవునితో మొరపెట్టుకోవడం ఆయన సన్నిధిలో చూడొచ్చు. 73వ కీర్తన 2వ వచనం చూసినట్లయితే, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. ఆమేన్. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. అలా చెప్పుకుంటూ వస్తే, అలా భక్తిహీనుల గురించి యాసాపు భక్తుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. వాళ్ళు ఇలా ఉన్నారు ప్రభువా, వాళ్ళకేమో ఏమి జరగడం లేదు, వాళ్ళు ఏమి ఇలా చేయలేదు, మేమైతే నీ సన్నిధిలో ఉంటున్నాము, నిన్ను మొరపెడుతున్నాము, నీ అయినాను మాకు శ్రమలు, మాకు ఆయాసంగా ఉంటున్నది ఏంటి దేవా అని చెప్పని ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థించినప్పుడు, ఆయన మోకరించినప్పుడు 25వ వచనంలో 25వ వచనంలో వచ్చినప్పటికి ఆ తర్వాత ఆయన అంటున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏదియో నాకు అక్కర్లేదు. ఆమేన్, హల్లెలూయా. చివరికి ఏంటంటే, భక్తిహీనుల సమయం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా అంతమవుతారో, వాళ్ళు ఎలా చేస్తారో దేవుడు దానికి వాళ్ళకి సమయం నిర్ణయించుంటాడు. అయితే నేనైతే ఇంక నాకు ఏం అక్కర్లేదు దేవా, నేను నీ సన్నిధిలోనే ఉంటాను, నీ సన్నిధే నాకు పెన్నిదయ్యా, నీ సన్నిధిలో ఉంటే నాకు చాలయ్యా, నీవు సమస్తము చూసుకునే దేవుడు అయ్యా, నీకు పొందు మాకు ధన్యకరం అయ్యా, నీ సన్నిధిలో మేము ఉంటే మాకు సమస్తము మీరు చేసే దేవుడు అయ్యా, మా హృదయంలోకి మీరు ఆశ్రయ దుర్గమై ఉన్నారు దేవా అని చెప్పని ఆయన చివరికి ఆసాపు భక్తుడు ఆ భక్తుల గురించి మచ్చరపడిన తర్వాత, దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత, దేవునితో ప్రార్థించిన తర్వాత ఆయన చివరికి ఏమనుకుంటాడంటే, నీ సన్నిధిలో ఉండడమే మాకు శ్రేయస్కరం దేవా, నీ సన్నిధే మాకు చాలు దేవా అని చెప్పని దేవుని సన్నిధి మళ్ళీ మొరపెట్టుకోవడం చూస్తున్నాం. మరి ఈ మొదటి 4 వచనాలు చూసినట్లయితే ఆ యొక్క భక్తిహీనులు, దుర్మార్గుల యొక్క 10 చెడ్డ క్రియల గురించి వివరించడం చూస్తున్నాం. మరి దానికి అనుగుణంగా చూసినట్లయితే
5-10 చూసినట్లయితే దేవుని యొక్క గుణగణాలు చూడగలుగుతాం మనం. 5 నుంచి 10 చూసినట్లయితే ఆయన కృపగల దేవుడు అనియు, ఆయన సత్య సంబంధం గల దేవుడు అనియు, నీతి గల దేవుడు అని చెప్పి 6 చూస్తున్నాం. అదేవిధంగా రక్షించువాడు అని చెప్పి మనం చూడగలుగుతాం. మరి న్యాయవంతుడు అని చెప్పి చూడగలుగుతాం. మరి ఆయన ఆశ్రయమైనటువంటి దేవుడు అని చెప్పి చూడగలుగుతాం. 8 చూసినట్లయితే సమృద్ధినిచ్చే దేవుడు, సంతృప్తినిచ్చే దేవుడు అని. మరి 9 చూసినట్లయితే, మరి 8 ఆనందం ఇచ్చే దేవుడు అని. 9 చూసినట్లయితే జీవాన్ని వెలుగును దయచేసే దేవుడు అని చెప్పి మనం చూడగలుగుతాం. ఈ యొక్క 5-10 దేవుని యొక్క గుణగణాలను మనం చూడగలుగుతాం. అయితే 5 చూసినట్లయితే, యెహోవా నీ కృప ఆకాశము నంటుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షము నంటుచున్నది. ఆయన కృప ఆకాశము నంటుచున్నదంట. అంత గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన కృప కలిగిన దేవుడు కనుక మన ఎట్లా ఆయన కృప చూపించే దేవుడు అయి ఉంటున్నాడు. యెషయా గ్రంథం 55 చూసినట్లయితే, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎడల ఎవరైతే ఉండగలుగుతారో, ఆయన ఆజ్ఞలకు, ఆయన కట్టడలకు, ఆయన ధర్మశాస్త్రం అనుసరించి ఎవరైతే జీవిస్తారో వాళ్ళందరికీ ఆయన దావీదుకి చూపినటువంటి శాశ్వత కృపను నీకును నాకును చూపించే దేవుడుగా ఉంటున్నాడు. మరి అదే విధంగా చూసినట్లయితే 89 నీ కృప నిత్యము స్థాపించబడిననియు, ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకుందువనియు నేను అనుకొనుచున్నాను. ఆయన కృప నిత్యము స్థాపించబడింది. ఒక రోజు ఇంకో రోజు ఉండిపోయేది కాదు. ఆయన కృప నిత్యము స్థాపించే కృప ఆయనది. ఆయన శాశ్వతమైన కృప చూపే దేవుడుగా ఉంటున్నాడు. అలాంటి దేవుడిని మనం కలిగి ఉండడం ఎంతైనా ధన్యులమై ఉన్నాం. 89 చూసినట్లయితే, నీతి న్యాయము ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తనములు. నీతిగా న్యాయంగా ఆయన సన్నిధిలో మనం నడుచుకుంటుంట ఆయన సింహాసనములకు ఆధారములంట. కృపా సత్యములు ఆయన సన్నిధాన వర్తనములు. 24 చూసినట్లయితే, నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడయుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడుదును. ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డల ఎడల ఆయన విశ్వాసత, ఆయన కృపయు తోడై ఉంటదంట. ఆయన నామమును బట్టి ఆయన హెచ్చింపబడతాడు తన యందు భయభక్తులు గల బిడ్డలను. అదేవిధంగా 33 చూసినట్లయితే 28, నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. ఆయన కృప అంట తోడుగా మనకి ఎప్పుడు ఉంటుందంట. ఆయన మనతో చేసే నిబంధన అది స్థిరము, ఎన్నటెన్నటికీ స్థిరముగా ఉండే నిబంధన దేవుడు మనతో చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. 33 కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను, అబద్ధికుడునై నా విశ్వాస్యతను విడువను. ఆయన కృప నీ ఎడల నా ఎడల ఆయన యందు భయభక్తులు కలవారి ఎడల ఎల్లప్పుడూ ఎడమ చేయడంట, బొత్తిగా ఎడమ చేయడంట. ఎందుకంటే మనం తప్పిపోయినను ఆయన మనం సరిచేసి మరలా ఆయన సన్నిధికి రప్పించుకునే దేవుడై ఉన్నాడు. కానీ ఆయన అబద్ధికుడై కాడంట. ఎందుకంటే ఆయన విశ్వాస్యతను విడవడంట. ఆయన ఒక మాట చెప్తే ఆ మాట విడిచిపెట్టే దేవుడు కాదు. ఇశ్రాయేల్ విషయంలో కూడా ఆ అబ్రహాముకు ఇస్సాకు చేసిన వాగ్దానమును బట్టి ఐగుప్తులో నుంచి వాళ్ళు మూలుగులు విని బయట తీసుకొచ్చిన దేవుడు. ఎందుకంటే ఆయన మాట చెప్తే మాట తప్పని వాడు. ఆయన నిబంధనను స్థిరపరిచే దేవుడు. నిబంధనను స్థిరపరిచినటువంటి దేవుడై ఉన్నటువంటి వారుగా ఉంటున్నాడు. మరి 49 చూసినట్లయితే 49 ప్రభువా నీ విశ్వాసతోడని నీవు దావీదుతో ప్రమాణం చేసిన తొల్లిటి నీ కృపాతిశయములు ఎక్కడ? ఆయన విశ్వాసతో తోడని చెప్పి దావీదుతో ప్రమాణం చేసినాడు కనుక అలాంటి కృపను నీకును నాకును అనుగ్రహించేటువంటి వాడుగా దేవుడు మనకు మన ఎడలో ఉంటున్నాడు. నీ నీతి దేవుని సత్య పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవుడు నీతి ఎటువంటి ఆకాశం అంతా ఉన్నతమై ఉన్నది. ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడు అయినట్టున్నాడు కనుక ఆయనకు సాటి అయిన వారు ఎవరూ లేరు. ఆయన చేతి పనులను బట్టి మనం ఉత్సాహించే వారముగా ఉండాలి. ఎందుకంటే ఆయన కార్యములు ఎంతో దొడ్డవి, ఆయన ఆలోచనలు గంభీరములైనట్టున్నారు కనుక ఆయన మన ఎడల ఆయన చేస్తున్నటువంటి గొప్ప కార్యములు వెలకట్టలేనివి. నీ నీతి దేవుని పర్వతముతో సమానము. అవును, ఎవరైతే ఆయన ఎంతో నీతి మంతులుగా నీతిని అనుసరించి నడుచుకుంటారో వాళ్ళు అంటున్నారు,
యెహోవా యందు నమ్మిక వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. అవును, ఆయన పర్వతము, సియోను పర్వతం ఎలా అయితే కదలకుండా నిత్యము నిలుచు పర్వతంలాగా ఉంటుందో, ఆయన యందు నీతిమంతులుగా ఉన్నటువంటి మనము ఆ పర్వతంతో కదలబడము. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినాను కదలబడక ఆయన ద్వారా మనం కృప పొంది నిలిచేటువంటి వారంగా ఉంటున్నాం. ఆయన న్యాయ విధులు మహాగాధములు. ఆయన న్యాయ విధులు ఎంత మహాగాధములు అంటే అవి ఆలోచనకు, ఊహకు అందనటువంటి గొప్ప కార్యములు. ఆయన జ్ఞానమును మనం శోధించేది చెప్పశక్యము కానంత గొప్ప శోధించే గొప్ప మార్గములు ఆయన మనకు కనపరిచే దేవుడిగా ఉంటున్నాడు. యెహోవా నరులను జంతువులను రక్షించేవాడు నీవే. అవును, మనము నరులనే కాదు, జంతువుల విషయం కూడా ఆయన రక్షించేవాడుగా ఉంటున్నాడు. మనము మన పశువుల విషయంలో ప్రార్థిస్తే మన దేవుడు మన ప్రార్థనటువంటి వాడుగా ఉంటున్నాడు. కనుక నరులను, మనిషి జంతువులను రక్షించేవాడు ఆయనే. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. గనుక దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఆయన కృప ఎంతో విస్తారమైనది, అందువలన ఆయన నరులు ఆయన రెక్కల నీడన ఆశ్రయించుచున్నారు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. కీర్తన గ్రంథం 57వ కీర్తన 1వ వచనం చూసినట్లయితే, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మనకు ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పుడు మనం మనుషుల దగ్గర పరిగెత్తాం, కానీ దేవుని సన్నిధికి రాము. అయితే మొదట మనం పోవాల్సింది దేవుని సన్నిధికి వెళ్ళినట్లయితే ఆ ఆపదలు తొలగిపో వరకు, ఆ కష్టములు, ఆ సమస్యలు తీరిపో వరకు దేవుడు మనకు ఆయన రెక్కల నీడలో మనకు శరణుజొచ్చేవాడుగా ఉండడం, మనకు విశ్రాంతినిచ్చేవాడుగా ఉంటున్నాడు. మరి రూతు గ్రంథంలో చూసినట్లయితే 2 అధ్యాయం 12వ వచనంలో రూతు తన అత్తతో కూడా బెత్లెహేముకు వచ్చినప్పుడు బోయాజు గారు అంటారు, నీవు చేసిన యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండటకు నీవు వచ్చితివి అని చెప్పని ఆమెని విషయమై, రూతు విషయమై బోయాజు చెప్పడం అంటున్నాడు. అవును, ఆమె యొక్క భర్తను కోల్పోయిన మరి సమస్తము కోల్పోయాను నయోమి గారితో, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, మరణం తప్ప మీకు మరి ఏది నిన్ను నన్ను విడదీయదని చెప్పినప్పుడు ఆ మాట అక్కడ బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఆమె చేసిన కార్యములు విన్నప్పుడు ఆమె విషయమై దేవుడు ఆమెకు రెక్కల క్రింద సురక్షితంగా ఉంచుతాడని చెప్పని బోయజ్ గారు చెప్పినప్పుడు, అలా ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని ఎవరిని దేవుడు విడిచిపెట్టే దేవుడిగా ఉండడం లేదు. ఎందుకంటే ఆయన రెక్కల నీడనే మనకు సమస్తము దొరుకుతుంది. ఆయన రెక్కల నీడలో మనము విశ్రాంతి పొందుకుంటాం. 31వ కీర్తన 9వ వచనం 19వ వచనం. భయభక్తులు కలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నేను ఆశ్రయించే వారి నిమిత్తము నేను సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆమేన్. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆయన భయభక్తులు గలవారు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా ఆయన రెక్కల నీడలను కాపాడేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. వాళ్ళకి ఆశ్రయం ఇచ్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. వారిని విడిచిపెట్టుకుంటా కాపాడే దేవుడిగా ఉంటున్నాడు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుదురు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఆయన యొక్క మందిరంలో సమృద్ధి దొరుకుతుందని చెప్పిన దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన యొక్క ఆనంద ప్రవాహంలోనిది వారికి త్రాగనిచ్చు వాడు దేవుడిగా ఉంటున్నాడు. నీ యొద్ద జీవపు ఓట కలదు, నీ వెలుగు పొందియే మేము వెలుగు చూచుచున్నాము. దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఆయన యొక్క జీవపు ఓట మనము అనుభవించే వారంగా ఉంటున్నాం. మరి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు. మరి ఆయన యందు భయభక్తులు గల మనము ఆయన దారి తప్పిపోయినట్టయితే జీవజలపు ఓట నేనే అని చెప్పిన దేవుడిని మనము విడిచి ఉన్నామంట. ఆయన విడిచినప్పుడు మనం ఏమవుతామంటే దారి తప్పి భక్తిహీనులుగా జీవిస్తాం. ఆయన సన్నిధికి వచ్చి ఆ జీవజలపు ఓటను పట్టుకొని ఆయన యొక్క ధర్మశాస్త్రమును, ఆయన యొక్క వాక్యమును గైకొని జీవించిన వారమైతే ఆయన యందు
వెలుగు ఆయన వెలుగు ఇచ్చిన ప్రకారము ఆ వెలుగులో మనం నడిచే వారంగా ఉంటున్నాం. అదే సమరయ స్త్రీతో అంటాడు, సమరయ స్త్రీతో అంటాడు కదా, యోహాను సువార్త 4:10 వచనంలో, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని అడుగు చున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. ఆయన నిత్య జీవజలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఈ రోజు నుండి రేపు పోయేది కాదు, కానీ నిత్య జీవజలం ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. అందుకని నేనిచ్చి నీళ్లు త్రాగువాడెవడునో దప్పికొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవము కలుగుటకై వానిలో ఊరిటి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. సమరయ స్త్రీతో అంటున్నాడు 14వ వచనంలో, నేనిచ్చి నీళ్లు తాగేవాడు ఎప్పుడు దప్పికొనడు, నేనిచ్చి నీళ్లు తాగేవాడు నిత్య జీవము కలుగుటకై వానిలో ఊరిటి నీటి బొగ్గలాగా ఉంటుందని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనంలో, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నా శరీరము తిని నా రక్తము తాగితే గానీ మీరు నాతో పాలు పంచుకోలేరని చెప్పి అన్నప్పుడు ఆయన శిష్యులు అనేక మంది తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు. అప్పుడు చివరికి 12 మంది శిష్యులు ఆయనతో ఉంటారు. మీరును వెళ్ళిపోతారా అని చెప్పానని దేవుడు వాళ్ళని ఆ 12 మంది శిష్యుల్ని అడిగినప్పుడు, అప్పుడు పేతురు నేను ఎవని వద్దకు వెళదము, నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు, నీవే దేవుని పరిశుద్ధులు అని నేను విశ్వసించాను. 68 సీమోను పేతురు, ప్రభువా ఎవని వద్దకు వెళుదము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని అతనితో చెప్పాను. మరి సీమోను పేతురు గారు అంటున్నారు, నీవే ప్రభువా నిత్య జీవపు గల మూటలు గలవాడవు, నీవు తప్ప మేము ఎక్కడికి వెళ్తాం అయ్యా, నీతోనే ఉంటామని చెప్పని చెప్పడం జరుగుతుంది. అందుకని ఆయనే నిత్య జీవపు ఓట, ఆయనే మనకు నిత్య జీవ జలనిధి కనుక ఆయనలో నుంచే జీవనదులు పారుతాయి. కాబట్టి ఆ నీటి బొగ్గ, ఆ నిత్య జీవ జలమును, ఆ నిత్య జీవమును మనం పొందుకునే వారంగా, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించి ఆయన మార్గంలో, ఆయన వెలుగులో మనం నడిచే వారంగా ఉండాలని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. 10వ వచనం చూసినట్టు, నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయ ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. ఆయన ఎరిగిన వారి ఎడల ఆయన కృప ఖచ్చితంగా చూపించే దేవుడై ఉంటున్నాడు. ఎందుకంటే యథార్థ హృదయ ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపు, ఆయన నీతిని ఎడతెగక నిలుపువాడు. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో, ఎవరైతే దీనులను దరిద్రులను న్యాయం తీరుస్తాడో వాళ్ళని సుఖముగా బ్రతికించే దేవుడై ఉంటున్నాడు అని చెప్పి తెలియజేయబడుతుంది. వాళ్ళు అలాగా చేయుట దేవుని తెలుసుకుంటే అని చెప్పి దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. మరి చివరి 2 వచనాలు చూసినట్లయితే దావీదు భక్తుడు దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు అంటే, అయ్యా ఈ విధంగా నేను ఉండకూడదు, ఈ విధంగా నేను చేయకూడదు దేవా అని చెప్పని తెలియజేస్తున్నాడు. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియకము, భక్తిహీనుల చేతిలో నన్ను పారదోలనీయకము. గర్వంగా ఎవరైతే ప్రవర్తిస్తుంటారో వారి యొక్క పాదము నా మీదకి రానియబాకు దేవా, భక్తిహీనుల చేతిలో నుంచి నన్ను పారదోలనీయకము దేవా అని చెప్పని దేవుణ్ణి ప్రాధేయపడుతున్నాడు. అదేవిధంగా చివరిగా చూసినట్లయితే చివరి వచనం, అదిగో పాపం చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. మరి పాపం చేయవారు పడద్రోయబడి ఉన్నారని చెప్పి, ఎక్కడ పడదోయబడ్డారంటే వాళ్ళు అగాధములో పడదోయబడ్డారు. మరి వారు ఎన్నటికీ లేవలేకుండా అగాధములు వాడు పడదోయబడి ఉన్నారు. వారికి నిత్య నరకమే కనుక ఆ చీకటి, అక్కడ పడదోయబడిన వారు మళ్ళీ తిరిగి లేచుటకు అవకాశం లేదు కనుక అలాంటి స్థలంలో నాకు ఇవ్వకయ్యా ప్రభా, నేను అలా జీవించలేదు కనుక, భక్తిహీనుల వల్లే నేను జీవించలేదు కనుక భక్తిహీనత నుంచి నాకు దూరం చేయ ప్రభువా, ఇలాంటి స్థితి నాకు వద్దు దేవా అని చెప్పని, వాళ్ళకి జరిగినట్టు, దుర్మార్గులు జరిగినట్టు, భక్తిహీనులు జరిగినట్టు నాకు వద్దు దేవా, నేనైతే నీ కృపను పొంది ఉన్నాను దేవా, నేనైతే నీ జీవపు ఓటలను, నీ వెలుగును పొందుకున్నాను దేవా అని చెప్పి దేవుని యొద్ద మొరపెట్టుకుంటున్నాడు. మరి నీవును నేను కూడా ఆయన వచ్చే పర్యంతం వరకు నమ్మకంగా మనం అటు ఇటు మార్గంలో తప్పిపోకుండా, మరి నిత్య కృపలకు మనం, ఆయన నిత్య కృపలో మనం, ఆయన కృపలోను, ఆయన నీతిలోను, ఆయన న్యాయ విధుల్లోను మనం నడుచుకునే వారముగా, ఆ యొక్క జీవపు వెలుగు దగ్గర, జీవపు ఊట దగ్గరే మనం ఉండేలాగున, ఆ జీవపు ఊట మనలో ఉబికిలాగున, ఆయన వచ్చేంత వరకు మనం ఆయన ఎందుకు విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, ఆయన ఆజ్ఞలు ఎందుకు కట్టడం నిలిచే వారంగా ఉండాలని, ఆయన వెలుగును ఎల్లప్పుడూ మన మీద కుమ్మరించుకునే వారంగా, మనం ఆయన ప్రార్థనలోను, వాక్యములోను, వాక్య జీవితంలో నడుచుకునే వారంగా ఉండాలని దేవుడు
దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక దేవుని ఈ చిన్న వాక్యమును ఆశీర్వదించి దీవించి కాపాడును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. 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 ప్రియమైనటువంటి వారులారా, మొదటి 4 వచనములలో దేవునిని